సినిమాలు కానీ లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించి కానీ మీకు కొంత ఒక టచ్ ఉంది మేడం. గతంలో మీరు చలనచిత్ర పరిస్థితికి సెన్సార్ బోర్డు మెంబర్ చేసిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఆర్జీవి గారి ఆయన వ్యాఖ్యలు కానీ లేకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజున ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఆర్జీవి గారు వ్యూహం అనే సినిమా తీయడం కానివ్వండి, దాని మీద ఆయన విజయవాడ వేదికగా చేసుకుని రాజకీయంగా మాట్లాడటం కానివ్వండి, అదేమంటే రాజకీయాలు నాకు సంబంధం లేదంటాడు. అసలు ఎలా చూడాలి ఆర్జీవి అనే వ్యక్తిని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎస్పెషల్లీ ఎలా చూడాలి? చాలా బాధగా ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని తీసుకొని ఎలా గెలుపు ఓటములు మధ్య మేము ముందుకెళ్ళాలని తీసుకున్నది అంతవరకు పర్వాలేదు. కానీ చివరికి అశ్లీల చిత్రాల మీద మాత్రమే ఆధారపడే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని కూడా నువ్వు తీసుకొని యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఎదిగినటువంటి, అంటే అతని ప్రారంభం బాగానే ఉంది, మరి ఎక్కడ అతను సైకోగా మారాడో తెలియదండి. రామ్ గోపాల్ వర్మ అనే ఒక తెలుగు దర్శకుడిగా పేరు పొందిన ఆయన బాంబే వెళ్ళిపోయి ఒక తన మొత్తం సహజ సిద్ధమైనటువంటి ఆ టాలెంట్ మొత్తాన్ని పోగొట్టుకొని ఈరోజు ఒక సైకోలాగా వ్యవహరిస్తే సినిమాలు కూడా సైకో తత్వాన్ని సబ్జెక్టుగా తీసుకొని సినిమాలు తీస్తున్నాడు. గతంలో ఎలక్షన్స్కి లక్ష్మీ సెన్టీఆర్ అని సినిమా తీసి నువ్వు జనంలోకి వదిలేవు, కానీ నీ సినిమా ఎవడు చూస్తాడండి? అలాగే ఇప్పుడు వ్యూహం అని తీస్తున్నావు. మా వ్యూహాలు మాకున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి? అక్రమ అరెస్టులు, అక్రమ తవ్వకాలు, అక్రమ వ్యవస్థల్ని రద్దు చేయటాలు, వ్యవస్థలను నాశనం చేయటాలు, ఇవే కదా ఆయన వ్యూహాలు. మరి ఆ వ్యూహాలు నువ్వు చూయించగలవా? రాజధాని లేని రాష్ట్రంగా నువ్వు చూయించగలవా? అది వ్యూహమా? మేమేమంటున్నామంటే మా వ్యూహం ఏంటి? మా వ్యూహం అభివృద్ధి, మా వ్యూహం ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, మా వ్యూహాల్లో ప్రజలు అభివృద్ధి పదాన్ని నిలబడాలి, అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నెంబర్ 1గా ఉండాలి. అంతేగాని మీ వ్యూహాలు, మీ సొంత వ్యూహాలు జనాన్ని ప్రజల్ని చంపుకుంటూ పోతూ ఉంటే ఆర్జీవీ లాంటి వాళ్ళు వ్యూహం అనే సినిమా తీసి జనాల మీద రుద్దుతావు అని అంటే చూడటానికి ప్రేక్షకులు ఉండాలి కదండి. కాబట్టి ఏంటంటే ఈరోజు సినిమా రిలీజ్ కాకముందే సినిమా రిలీజ్ అయినంత పెద్ద ప్రచారం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వటం, ఆ రామ్ గోపాల్ వర్మ జనంలోకి వెళ్ళి వ్యూహం సినిమా గురించి మాట్లాడటం చాలా నవ్వు వస్తున్నాయండి ఇవన్నీ. గతంలో కూడా బెజవాడ రౌడీలని సినిమా తీసినప్పుడు నేను సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్నాను. బెజవాడ వాళ్ళందరూ రౌడీలను చూపించడానికి చేసే ప్రయత్నం, బెజవాడలో జరిగిన కొన్ని 1-2 సంఘటనలను హైలైట్ చేసి మళ్ళీ రక్తపాతం సృష్టించే విధంగా నువ్వు సినిమాలు తీస్తే మర్యాదగా ఉండదని గతంలోనే వార్నింగ్ ఇచ్చి నేను ఫిలిం ఛాంబర్లో కూడా గొడవ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకని ఏంటంటే రామ్ గోపాల్ వర్మ కూడా అతీతుడేం కాదండి, ఆయన కూడా మినహాయింపేం కాదు. ఈ హద్దులు దాటి వ్యవహరిస్తే రామ్ గోపాల్ వర్మని చిన్న చిన్న కార్యకర్తలు తరిం కొడతారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి రాకుండా. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానుకోండి. యాత్ర అనే సినిమా వచ్చింది రాజశేఖర రెడ్డి గారి మీద, ఓకే, భావస్వేచ్ఛ ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఒకటి ఉంది కాబట్టి మీరు తీసుకోండి, సినిమాలు ఇబ్బంది ఏం లేదు. కానీ అందులో అబద్ధాలని నిజం చేసే విధంగా సినిమాలు తీస్తే జనం తిప్పి కొట్టడమే కాకుండా మిమ్మల్ని తరిమి కొడతారని నేను చెప్పదలుచుకున్నాను.